స్థూలంగా అప్పులు రెండు రకాలు. ఒకటి ఎగ్గొట్టగలిగే లోన్లు, రెండు ఎగ్గొట్టలేని లోన్లు. ఇంకొక రకంగా చెప్పాలంటే సింగిల్ డిజిట్ లోన్లు, డబుల్ డిజిట్ లోన్లు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. ఎగ్గొట్టలేని లోన్లు అంటే హోమ్ లోన్లు, గోల్డ్ లోన్లు లాంటివి. ఇంటి కాగితాలు, బంగారం ఎలాగో బ్యాంకు దగ్గరే ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎగ్గొట్టలేం. ఎగ్గొట్టితే మనకే నష్టం, ఎందుకంటే మన లోన్ కంటే వాటి విలువ ఎక్కువ కాబట్టి. అందుకే ఇలా తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటే వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే సంవత్సరానికి 10% కంటే తక్కువగా ఉంటుంది. అందుకే నేను సింగిల్ డిజిట్ లోన్లు అనేది వీటిని. ఎగ్గొట్టగలిగే లోన్లు ఏంటంటే పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డుల మీద తీసుకున్న లోన్లు. ఇవి కేవలం మన క్రెడిట్ హిస్టరీ చూసి ఇస్తారు కాబట్టి ఎగ్గొట్టడం కూడా ఈజీ. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులపై వడ్డీ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే దాన్ని ఎగ్గొట్టే వాళ్ళు ఎక్కువ కాబట్టి, దాన్ని మనం సమానంగా పంచుకొని కట్టాలి కాబట్టి. వీటికి సంవత్సరానికి కట్టే వడ్డీ 10% కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను డబుల్ డిజిట్ లోన్స్ అన్నది అందుకే.